సార్ మీరు మారిపోయారు, కొత్తగా కనిపిస్తున్నారు, మీరు మారిపోయారు. నేనేం మారలేదు మూర్తి గారు, నేను అదే లుచ్చాగానే కూటమి మంచి చేస్తున్న విషయం పెట్టంగానే. లేదు సార్, మీరు మారిపోయారు. కూటమి పాలన మీద ఎప్పుడు నెగిటివ్ పోస్ట్ పెట్టే మీరు దావోస్ లో పర్యటిస్తున్న చంద్రబాబు లోకేష్ పోస్టర్కి ఎలా లైక్ కొడుతున్నారు? మీరు మారిపోయారు సార్. అవును మూర్తి గారు, మా వైసీపీ హయాంలో మా గుడ్డు గురునాథం మంత్రి దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకురా స్వామి అంటే చలి పెడతాంది, స్నానం చేయలేదని, పిల్లోడు హోంవర్క్ ఎందుకు చేయలేదంటే సాకులు చెప్పినట్టు చెప్తున్నాడు. అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్. విపరీతమైన చలి ఉంటుంది. సాధారణంగా చలి ఉంటే స్నానం చేస్తాం. అదే బాబు గారు 7-10 వయసులో కనీసం స్వెటర్ కూడా లేకుండా సంపద సృష్టి కోసం స్విట్జర్లాండ్ లో సింహంలా తిరుగుతున్నాడు. మరో పక్క లోకేష్ బాబు తన పుట్టినరోజులు కూడా మర్చిపోయి పెట్టుబడులే ధ్యేయంగా యువతకు ఉపాధి లక్ష్యంగా పన్ని రాక్షసుల్లా పరిగెత్తున్నాడు. అదే మా వైసీపీ హయాంలో మా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలను తిట్టడం తప్ప పని చేసిన పాపన పోరు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఖండాలు దాటి కష్టపడుతున్న ఆ కమిటెడ్ తండ్రి కొడుకుల కమిట్మెంట్ కి కొట్టండి సార్, చెల్లేడు కొట్టండి.